హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం హ్యూమన్ బాడీ బ్లడ్ గ్రూప్స్, బ్లడ్ డిసీజెస్, బ్లడ్ ట్రీట్మెంట్స్, గుడ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం. బ్లడ్ గ్రూప్స్: ఏ పాజిటివ్, ఓ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఏ నెగిటివ్, ఓ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్. హ్యూమన్ బాడీలో బ్లడ్ గ్రూప్స్ బ్లడ్లో ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే యాంటీజెన్స్ అంటే ఏబి ఆధారంగా బ్లడ్ గ్రూప్స్ 4 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏ గ్రూప్. ఏ యాంటీజెన్, బి యాంటీబాడీ ఉంటుంది. సెకండ్ వన్ బి గ్రూప్. బి యాంటీజెన్, ఏ యాంటీబాడీ ఉంటుంది. ఏబి గ్రూప్లో ఏబి యాంటీజెన్స్ 2 ఉంటాయి. ఇవి యూనివర్సల్ రెసిపియంట్ అంటారు, అంటే సార్వత్రిక గ్రహీత అని అర్థం. ఫోర్త్ వన్ ఓ గ్రూప్లో యాంటీజెన్స్ ఉండవు కానీ ఏబి యాంటీబాడీస్ ఉంటాయి. ఈ గ్రూప్ యూనివర్సల్ డోనర్ అని అంటారు, అంటే సార్వత్రిక దాత అని అర్థం. బ్లడ్లో ఆర్హెచ్ఎఫ్ ఫ్యాక్టర్ ఆధారంగా పాజిటివ్ లేదా నెగిటివ్గా కూడా విభజిస్తారు. బ్లడ్ గ్రూప్స్కి సంబంధించి వచ్చే డిసీజెస్ అండ్ రిస్క్స్ ఏంటో చూద్దాం. నార్మల్ రిస్క్ ఎక్కువగా ఉండే డిసీజెస్: ఏ బ్లడ్ గ్రూప్లో హార్ట్ డిసీజెస్, క్యాన్సర్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బి బ్లడ్ గ్రూప్లో డయాబెటీస్, గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏబి బ్లడ్ గ్రూప్లో బ్రెయిన్కి సంబంధిత వ్యాధులు అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓ బ్లడ్ గ్రూప్లో అల్సర్, థైరాయిడ్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి అందరికీ తప్పనిసరిగా వస్తాయని కాదు, కానీ కొన్ని సైన్స్ రీసెర్చ్ ప్రకారం ఈ గ్రూప్స్ వాళ్ళకి కొంతమందికి ఇవి అటాక్ చేసే ఛాన్స్ మాత్రమే ఉంటుంది, బట్ నాట్ ష్యూర్. ట్రీట్మెంట్స్ ఏంటో చూద్దాం. రక్త సంబంధిత వ్యాధులకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే రక్త మార్పిడి. సెకండ్, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. దీనికి ఐరన్ టాబ్లెట్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. థర్డ్ వన్ బ్లడ్ క్యాన్సర్స్, ల్యూకేమియా అంటారు దీనికి కీమోథెరపీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ చేస్తారు. ఫోర్త్ వన్ హైపర్ టెన్షన్ అండ్ లో బీపీ. దీనికి టాబ్లెట్స్ అండ్ మన జీవనశైలిని కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. బ్లడ్ మంచిగా ఉండడానికి గుడ్ ఫుడ్స్ ఏంటో చూద్దాం. ఏ గ్రూప్ వారికి వెజిటబుల్స్లో బ్రోకలీ, పాలకూర, పప్పులు, ఫ్రూట్స్, అలాగే ఎర్ర మాంసం తగ్గించాలి. బి గ్రూప్ వారికి మిల్క్తో చేసిన ఎనీ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఫిష్, ఎగ్స్ తీసుకోవచ్చు. ఎక్కువ సీడ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవచ్చు. ఏబి గ్రూప్ వారికి సీ ఫుడ్స్, ఆకుకూరలు, మిల్క్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ కొంచెం తగ్గించాలి. ఓ గ్రూప్ వారికి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, మాంసం, ఫిష్, ఎగ్స్ తీసుకోవచ్చు. గోధుమ, మొక్కజొన్న వంటివి కొంచెం తగ్గించాలి. సాధారణ ఆరోగ్య సూచనలు ఏంటో చూద్దాం. వాటర్ డైలీ 2 or 3 లీటర్స్ తాగాలి. వ్యాయామం వీక్లీ 5 days అట్లీస్ట్ 30 minutes చేయాలి. రక్తదానం ఆరోగ్యవంతులైతేనే 3 or 4 monthsకి ఒకసారి డొనేట్ చేయవచ్చు, హెల్దీగా ఉంటేనే. ఇప్పుడు బ్లడ్లో హెచ్పి పర్సంటేజ్ అంటే రక్తపోటు. పెద్దలలో సాధారణంగా రక్తపోటు అంటే బీపీ 120/80 ఉంటుంది, ఇది నార్మల్. 140/90 ఉంటే ఇది హై బీపీ అని అర్థం. 90/60 కన్నా తక్కువ ఉంటే ఇది లో బీపీ అని అర్థం. బ్లడ్ గ్రూప్ డోనర్ అండ్ రెసిపియంట్ అంటే ఏంటి? అసలు ఎవరికి బ్లడ్ ఇవ్వగలరు, ఎవరి నుండి బ్లడ్ తీసుకోగలరో ఇప్పుడు చూద్దాం. ఓ నెగిటివ్ గ్రూప్ వాళ్ళు అందరికీ బ్లడ్ డొనేట్ చేయగలరు. సెకండ్ వన్ ఏబి పాజిటివ్ వాళ్ళు అందరి నుండి బ్లడ్ తీసుకోగలరు, వీళ్ళని యూనివర్సల్ రెసిపియంట్ అని అంటారు. థర్డ్ వన్ నెగిటివ్ గ్రూప్స్ వారు కేవలం
నెగిటివ్ గ్రూప్స్ వారి నుండి మాత్రమే బ్లడ్ని పొందగలరు. అసలు మనిషి శరీరంలో టోటల్ బరువులో సుమారు 7% నుండి 8% వరకు బ్లడ్ ఉంటుంది. ఫస్ట్ వన్, సాధారణంగా 1 కిలో శరీర బరువుకి సుమారు 70 to 80 మిల్లీలీటర్ల బ్లడ్ ఉంటుంది. ఒక సగటు పెద్ద మనిషికి, అంటే అతని వెయిట్ 60 to 70 కిలోస్ బరువు ఉంటే అతని బాడీలో 4.5 to 5.5 లీటర్ల బ్లడ్ ఉంటుంది. పిల్లలలో రక్త పరిమాణం బరువు ప్రకారం కాస్త ఎక్కువ శాతం ఉంటుంది, అంటే 8 to 9%. బ్లడ్ పర్సంటేజ్ తగ్గితే అసలు శరీరంలో ఏమవుతుంది? ఫస్ట్ వన్, 10% వరకు బ్లడ్ తగ్గితే బలహీనత, అంటే వీక్నెస్, హెడేక్, తలనొప్పి వస్తుంది. సెకండ్ వన్, 20% నుంచి 30% తగ్గితే బీపీ పడిపోవటం, షాక్కి గురవటం జరుగుతుంది. థర్డ్ వన్, 40% కంటే ఎక్కువ బ్లడ్ పోతే ప్రాణాపాయం. ప్లీజ్ నోట్ ది పాయింట్. 40% కంటే బ్లడ్ ఎక్కువ పోతే అది ప్రాణాపాయం. బ్లడ్ పర్సంటేజ్ అసలు ఎంత ఉండాలి బాడీలో? పురుషుల్లో అయితే 7% నుండి 8% వరకు, అదే స్త్రీలలో అయితే 6.5% నుండి 7.5% వరకు, అదే పిల్లలలో అయితే 8% నుంచి 9% వరకు. వారికి ఏజ్ తక్కువ కాబట్టి శాతం అనేది ఎక్కువ ఉంటుంది.